అమావాస్య రోజు ఇలా చేస్తే మీకు అంత మంచి జరగాల్సిందే. హిందూ సంప్రదాయాలలో ప్రతిరోజు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. సాధారణంగా రోజుకో దేవుళ్ళకి పూజ, ఉపవాసం చేస్తుంటారు. హిందూ సంప్రదాయంలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉన్నట్టే అమావాస్యకి ప్రత్యేకత ఉన్నది. అమావాస్య అంటే పల్లెల్లో ఒక మూఢనమ్మకం ఉంటుంది. ఆ రోజున రాత్రి వెలుగు ఉండదు కాబట్టి మంత్రతంత్రాలు చేస్తారు అని, సాయంకాలం అయిందంటే బయటికి వెళ్ళొద్దు అంటూ భయపెడతారు. కాని అమావాస్య రోజుకి ఎంతటి ప్రత్యేకత ఉంటుంది అనేది తెలియదు. కాని ఆ రోజున చేయాల్సిన పనులు చేస్తే 10 ఏళ్లుగా పట్టి పీడిస్తున్న దరిద్రం కూడా వెళ్లిపోతుంది. ఈ సెప్టెంబర్ 2న ఉదయం 5:21 నుండి రాత్రి 7:24 గంటల వరకు ముగుస్తుంది. అమావాస్య రోజుకి ఉన్న ప్రత్యేకత: హిందూ సాంప్రదాయంలో చంద్రుడు కనిపించని రోజుని అమావాస్యగా పిలుస్తారు. ఆ రోజుని ప్రతికూల శక్తుల రోజుగా చూస్తారు. అమావాస్య రోజున తమ పూర్వీకులకి పూజ చేయాలి. అలా చేయడం వల్ల ప్రతికూల శక్తి అంతా తొలగిపోతుందని నమ్ముతారు. అమావాస్య రోజుకి మన సంప్రదాయంలో ఎన్నో ముఖ్యమైన పండుగలను జరుపుకుంటారు. అమావాస్య రోజున చేయకూడని పనులు: హిందూ జ్యోతిష్య ప్రకారం ఇంట్లో వాడే చీపురును కొనరాదు. అలా చేస్తే ఇంట్లో డబ్బులు కొదవ ఏర్పడుతుంది. అలాగే చెడు ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని జ్యోతిష్యం చెబుతుంది. ఆ రోజున దేవుడికి పూజలు చేస్తే తులసి ఆకులు కాని, మారేడు ఆకులు అస్సలు కోయరాదు. ఒకవేళ మీరు పూజలు చేస్తే ఆకులు తప్పనిసరి అనుకుంటే ముందే రోజునే కోయండి. అలాగే ఆనాడు ఆహార ధాన్యాలను కొనడం, పెళ్లి వేడుకలను చేసుకోవడం, పూజా సామాగ్రిని కొనడం, మాంసం తినడం మంచిది కాదు. అలాగే వ్యాపారానికి సంబంధించినవి లేదా ఇతర ఏ లావాదేవీలను జరపరాదు. అమావాస్య రోజున చేయాల్సిన పనులు: అమావాస్య రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. అలాగే దేవతలను పూజించాలి. అలాగే ఆ రోజున పితృదేవతలకు అంకితం చేయబడింది కాబట్టి ఇంట్లో పెద్దవారికి అంటే చనిపోయిన వారి పూజ నిర్వహించండి. అలా చేయడం ద్వారా వారు ఆశీస్సులు ఎల్లవేళలా మీకు ఉంటాయి. అంతేకాకుండా ఆ రోజున మీరు పితృదేవతలు పూజలు చేయడం ద్వారా వారు తమ ఇంట్లోకి సందర్శనం చేస్తారు. మీరు చేసే మంచి చూసి వారు ఆనందంగా ఉంటారని నమ్మకం. అలాగే 5 రకాల పండ్లను ఆవులకి పెట్టండి. అలా చేయడం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. మీ ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.